హలో అండి. ఈరోజు నేను సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. మా పిల్లలు ఈరోజు స్కూల్కి వెళ్ళే ముందు వచ్చేసరికి మాకు గులాబ్ జామున్ కంపల్సరీ చేసి పెట్టాలని ఆర్డర్ ఇచ్చి మరీ వెళ్ళారండి. అందుకని చెప్పి చేస్తున్నాను. సో నేను చేసే ప్రాసెస్ మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని నేను తీసుకున్న గులాబ్ జామున్ ప్యాకెట్కి 2 కప్పుల గులాబ్ జామున్ మిక్స్ వచ్చిందండి. దీన్ని కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ మొత్తం కూడా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మరీ బాగా కలపకూడదండి పిండి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటూ దీంట్లోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకొని పిండి మొత్తాన్ని ఒక మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇలా కొద్దిగా పిండి తీసుకొని మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకొని ఒక్కో పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసినట్టు లడ్డు చేసుకోవాలండి. అలా చేస్తే క్రాక్స్ లేకుండా వస్తుంది. ఇలా చేసుకొని మొత్తం అన్నీ కూడా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకోవాలండి. పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పులకి నేను 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బెల్లం కరగనివ్వాలండి. పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. బెల్లం ఇలా కరిగిన తర్వాత దీంట్లోకి ఒక ఇలాచి దంచి వేసుకుంటున్నానండి, ఫ్లేవర్ కోసం అని చెప్పి. ఇలా వేసుకొని దీంట్లోకి ఒక నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని పిండుకోవాలండి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు, జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇదే స్టవ్ పైన ఒక చిన్న మూకుడు పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకున్న గులాబ్ జామున్ ఉండలు ఉన్నవి కదండి, వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదు. ఇలా అయిన తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకొని మొత్తం కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి షుగర్ సిరప్, దాంట్లోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉంచితే షుగర్ సిరప్ గులాబ్ జామున్కి మంచిగా పడుతుందండి. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేస్తారా అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. విలేజ్ స్టైల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.